హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్, శుభోదయం. ఈరోజు ఆదాబ్ హైదరాబాద్ దినపత్రికలోని మెయిన్ పేజ్ ఎడిషన్ వార్తా విశేషాలు ఎట్లా ఉన్నాయో చూద్దాం. ఆడబిడ్డల పూల పండుగ 9 రోజులు ఆడబిడ్డలు తీరొక్క పూలతో ఆడి పాడే పండుగ బతుకమ్మ పండుగ పేరుతో ఊరూరా ప్రకృతిని ఆరాధిస్తారు. ఆ అమ్మలక్కలు ఒక్క కాడ చేరి బతుకమ్మ ఆట పాటలు తెలంగాణ ఏర్పాటు తర్వాత ఇళ్లలు దాటిన సంస్కృతి సాంప్రదాయం. దేశ విదేశాల్లో బతుకమ్మ పండుగ సంబరాలు 1000 ఏళ్లకు పైగా ఆనవాయితీగా వస్తున్న పూల పండుగ. ఒక్కేసి పువ్వేసి చందమామ ఒక్క జాములాయ చందమామ రామ 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 ఉయ్యాలో రామనే శ్రీరామ ఉయ్యాలి అనే పాటలతో పల్లెల్లో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం. వాస్తవానికి ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ సంబరాలు స్టార్ట్ అయినాయి. ఈనాడు మహిళలందరూ ఒక్క దగ్గరికి చేరి ఊర్లలో చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి తిరిగినటువంటి స్నేహితులైతేనేమి వివాహాల తర్వాత వారి వారి అత్తగారి ఇళ్లకు వెళ్ళడం జరుగుతుంది. సో ఈనాడు బతుకమ్మ పండుగ వల్ల, దసరా పండుగ వల్ల స్త్రీలందరూ ఒక్క దగ్గర చేరుకొని చిన్ననాటి జ్ఞాపకాలు, అడవిలలోకి వెళ్ళి పూలు తెప్పుకురావడము, ఆ పండ్లు కోసుకురావడము, ఆ చెట్టాకు ఈ చెట్టాకు తీసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి బతుకమ్మని పేర్చడం, సంతోషంగా అమ్మలు అక్కలు ముసలి వాళ్ళు అందరూ కూర్చొని ఆ సంతోషకరమైనటువంటి వాతావరణం కళ్ళతోనే ఆస్వాదించిన వారికి తెలుస్తుంది ఆ పండుగ సంబరాలు ఏ విధంగా ఉంటాయో. సో పిండి వంటలు చేసుకుంటూ పిల్లలతోని ఆహ్లాదకరంగా ఈనాడు పెద్దలు ఎంతో సంతోషంగా చేసుకునేటటువంటి పండుగ బతుకమ్మ పండుగ తెలంగాణ రాష్ట్రంలో. ఈ విధంగా మరి మహిళలందరూ కలిసికట్టుగా రంగురంగుల చీరలతోని రంగురంగుల పూలతోని బతుకమ్మలు పేరుస్తూ చిన్నపిల్లల నుంచి పెద్దవారి దాకా ముసలమ్మల దాకా మరి నాడు సంతోషంగా కలిసిమెలిసి ఆ రాగాలతో పాటు పాటలు పాడుకుంటూ ఉంటే వాళ్ళు ఎంతో సంతోషంగా మనం చూడొచ్చు. ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఆడపడుచులందరికీ మా VC1 ఛానల్ ద్వారా కూడా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. సంతోషంగా ప్రతి ఒక్కరు జరుపుకోవాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. ఏ సర్కార్ అయినా చదువుకి వైద్యంకు పైకం పెట్టకుండా ప్రాజెక్టులు నదులని లక్షల కోట్లు నిధులు కేటాయించేది కమిషన్ల కోసమే అని సామాన్యుడికి అనుమానం. కూడు గూడు గుడ్డతో పాటు విద్యా వైద్యం నిత్యావసరమే కదా, కాబట్టి సర్కార్ వీటి మీద దృష్టి పెట్టి ప్రజలకు నాణ్యమైన ఉచిత వైద్యం విద్య అందించాలి. అంతే సార్, ఖచ్చితంగా ఈనాడు ప్రాజెక్టుల మీద ఎందుకు పెడతారు పైసలు అంటే కొత్త స్కీములు తీసుకురావాలి, దాంట్ల మీద స్కాములు కొట్టాలి. ఇప్పుడు ఉచిత విద్య ఉచిత వైద్యం ఇస్తే ప్రజలారా, ఉచిత విద్య ఉచిత వైద్యం ఇస్తే మనకి ఏడికెళ్ళి వస్తుంది చెప్పండి? పైసలు రావాలంటే ఈనాడు అవినీతి పరంగా రాజకీయాల్లో కొనసాగి అవినీతి రాజకీయ నాయకులు స్వార్థ రాజకీయాలు చేసుకుంటా ఈనాడు ప్రైవేటు స్కూళ్ళు ప్రైవేటు యాజమాన్యాలు ఇచ్చేటటువంటి కమిషన్లకు కక్కుర్తిపడి ప్రైవేటు ఉన్నటువంటి విద్యా సంస్థలకు గవర్నమెంట్ స్కూళ్లను తాకట్టు పెట్టినారు, పిల్లల జీవితాలను తాకట్టు పెట్టినారు రాజకీయ నాయకులు. ఈనాడు విద్యా వ్యవస్థ మీద పెట్టినటువంటి పైసలు ఏది ప్రాజెక్టుల మీద, ఆ స్కీమ్ల మీద ఈ స్కీమ్లో పెడతారు. కానీ ఈనాడు విద్యారంగం వైద్యరంగం వ్యవస్థ ఏ విధంగా ఉందో ఒకసారి మనం ఆలోచించుకోవాలి. ఈనాడు రాజకీయ నాయకులు పిల్లల భవిష్యత్తుల గురించి, ప్రభుత్వ పాఠశాలల్లో చదివేటటువంటి పిల్లల గురించి ఆలోచిస్తే వ్యవస్థ ఈ విధంగా ఉండేది కాదు. ఈనాడు కాంగ్రెస్ గవర్నమెంట్ అనే కాదు, గతంలో పరిపాలించినటువంటి BRS ప్రభుత్వం అయితేనేమి, అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం అయితేనేమి, అంతకుముందు TDP ప్రభుత్వం అయితేనేమి, సో ఏ ప్రభుత్వం వచ్చినా కానీ ఈ విద్యా రంగానికి వైద్య రంగానికి పెడితే ఈనాడు నిరుపేదలు సస్యశాలంగా పనులు చేసుకొని ఉద్యోగ అవకాశాలు ఖచ్చితంగా ఇస్తే ఈనాడు ప్రజలందరూ తెలంగాణ రాష్ట్రంలో ఆర్థికంగా డెవలప్మెంట్ అవుతుంది. కానీ విద్యా వ్యవస్థ వైద్య రంగం వ్యవస్థ నిర్వీర్యం అయిపోయింది. ఈనాడు ఏదో స్కీములు తీసుకురావాలి, కోట్ల రూపాయలు మూసీ ఫ్రంట్ 1500 1,50,000 కోట్లతోని ముందుకు తీసుకొస్తున్నారు. అదే విద్యా రంగం మీద వైద్య రంగం మీద ఎందుకు పెడతలేరు? అది ప్రతి ఒక్క సామాన్యుడు ప్రశ్నించాలి. రాజకీయ నాయకుడిని మేనిఫెస్టోలు ఇస్తారు, ఎందుకు ఇస్తారు? అది నెరవేర్చరు. కానీ ప్రజలే రాజకీయ నాయకుడికి మేనిఫెస్టో ఇవ్వాలి. ఉన్నటువంటి ఒక నియోజకవర్గంలో మండలాల పెద్దలు కూర్చొని ప్రజలు కూర్చొని ఏ మండలంలో ఏ ఇబ్బంది ఉంది, మండలానికి ఏం కావాలి, ప్రతి గ్రామానికి ఏం కావాలని ఆలోచించుకొని ప్రజలు మేనిఫెస్టో ఇచ్చినప్పుడే ఈ రాజకీయ నాయకులకు బుద్ధి వస్తుంది, మీ నియోజకవర్గాలు బాగుపడతాయి. దయచేసి ఆ విధంగా ఫోకస్ చేయండి అని చెప్పేసి కోరుతున్నాను. ఫామ్ హౌస్లు కాపాడుకునేందుకు ముసుగా ప్లాట్లు చేసి అమ్మిన వాళ్ళు మీ పార్టీ వాళ్ళు కాదా? కూల్చుడు ఆపితే సంచులు వస్తాయా? భవిష్యత్ తరాల కోసమే నా ప్రయత్నం. మూసి బాధితుల కోసం 500 కోట్లు ఇవ్వండి, 1500 కోట్లు పార్టీ సొమ్ములో నుంచి తీసియండి. మూసి అభివృద్ధి ప్రత్యామ్నాయం చూపితే సిద్ధమే. 10 ఏళ్ల పాటు అప్పులు తిప్పలు తప్ప మరోటి లేదు. అప్పులను సరిదిద్దుతూ పోతున్నాం. 10 ఏళ్ల పాటు కంటోన్మెంట్ ఎందుకు పట్టించుకోలే? BRS తీరుపై నిప్పులు చెరిగిన సీఎం రేవంత్. సంక్షేమ పథకాల కోసమే డిజిటల్ కార్డులు, అందరికీ పథకాలు వర్తించాలన్నదే మా తాపత్రయం. వాస్తవానికి నిన్న ప్రజలారా మీరు చూసుంటారో లేదో కానీ ప్రెస్ మీట్ లో రేవంత్ రెడ్డి గారు చాలా కరెక్ట్ మాట్లాడినారు. ఈనాడు హైదరాబాద్ లో ఒక 200 ఫీట్లు వేస్తే బోర్లు పడేటటువంటి పరిస్థితి నుంచి 1000 ఫీట్ల వరకు పోయిందంటే ఈనాడు చెరువులు కనుమరుగైనాయి, కుంటలు కనుమరుగైనాయి, ఇష్టానుసారంగా కబ్జాలు చేసినారు. గత ప్రభుత్వంలో 10 ఏళ్లలో ఈనాడు ఇష్టానుసారంగా పర్మిషన్లు ఇచ్చుడు, చెర్లు నాలాలు కుంటలు కబ్జాలైనవి చాలా మట్టుకు.
సో ఇదే పరిపాలనగా కొనసాగితే మాత్రం ఖచ్చితంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడతారు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు క్లారిటీగా చెప్పడం జరిగింది. సో ప్రజలందరూ సహకరించాలి. ఈనాడు చెరువులు కబ్జాలు అవుతున్నాయి, కుంటలు కబ్జాలు అవుతున్నాయి, వాటిని కాపాడుకోవడానికే ఈనాడు ఈ యొక్క కూల్చివేతలు హైడ్రా ముందుకు తీసుకురావడం జరిగింది. నేను ఉంటాను పోతాను రాజకీయంలో, కానీ ఈనాడు నేను చేసిన పనిని మాత్రం ఖచ్చితంగా ప్రజలు గుర్తిస్తారు. ఈనాడు నిరుపేదలు బాధపడుతున్నారు. సో వాళ్ళు బాధపడకుండా వాళ్ళకు కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయిస్తూ మూసి రివర్ బెడ్ లో ఏదైతే నాలలో మూసి రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ లో భాగంగా నాలాలలో ఇల్లులు పోతున్నాయో వాళ్ళకి కూడా ఖచ్చితంగా ఆర్థికంగా సహాయం చేస్తాము, ఇల్లులు కట్టిస్తాము, పిల్లలు చదువుకునే విధంగా కూడా ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తాం అన్నట్టుగా రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. సో ఖచ్చితంగా చేసి చూపించాలి రేవంత్ రెడ్డి గారు, మాటలు కాదు. ఈనాడు మీరు ఏదైతే నదులు సంరక్షించడంలో భాగంగా తీసుకున్న నిర్ణయం చాలా మంచిది. నిరుపేదలు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వాళ్ళకి ఇల్లులు కేటాయిస్తుంటారు, చాలా మంచిది. కానీ ప్రజలు కూడా ఒక్కొక్కసారి ఆలోచించుకోవాలి. విమర్శలకు దారి తీయకుండా ఉన్నటువంటి బీజేపీ వాళ్ళైతేనేమి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు అయితేనేమి ఈనాడు చెరువుల సంరక్షణకు అందరూ శ్రీకారం చుట్టాలి, అందరూ సహకరించాలి. లేదంటే సిటీలలో ఈనాడు బోర్లేస్తే 1200 ఫీట్లు, 1500 ఫీట్లు, 1000 ఫీట్లు వీటికి రీచ్ అయితేనే నీళ్లు పడుతున్నాయి. సో ఉన్నటువంటి కుంటలు చెరువులు కాపాడితే మన భవిష్యత్తు బాగుంటది. లేకపోతే చాలా ఇబ్బంది పడతారు ప్రజలు. ఈనాడు రేవంత్ రెడ్డి కులగొడుతున్నారంటే మాత్రం ఖచ్చితంగా ఈ విధమైనటువంటి కార్యకలాపాలు చేయకపోతే నీటి వల్ల చాలా ఇబ్బంది పడతారు. ఈనాడు చెరువులను కాపాడుకోవాలి ప్రజల, దయచేసి గుర్తుంచుకోండి. స్టే ఇవ్వలేం, పార్టీ మారిన ఎమ్మెల్యేల కేసులో కీలక పరిణామం. సింగిల్ బెంచ్ తీర్పు కొట్టివేత కుదరదన్న హైకోర్టు. 24న వాదనలు వింటామని స్పష్టం చేసిన ధర్మాసనం. సో ఖచ్చితంగా రాజకీయ విలువలు కూడా ఈనాడు కాపాడుకోవాలి. ఈనాడు ఇష్టానుసారంగా ప్రజలు ఓట్లేసి గెలిపించినటువంటి నాయకులు ఈ పార్టీలకి వెళ్ళి ఆ పార్టీలకి, ఆ పార్టీలకి వెళ్ళి ఈ పార్టీలకి వెళ్ళి జంప్ అవుతామంటే ఈనాడు ప్రజలు ఊరుకునేటటువంటి ప్రసక్తి లేదు. మీరు రాజీనామా చేయండి, రాజీనామా చేసి మరలా బై ఎలక్షన్స్ పెట్టుకొని గెలిపించి చూపించుకొని వేరే పార్టీలకు పోండి. కానీ ఈనాడు ఓటేసినటువంటి ప్రజలను విస్మరించి వాళ్ళని మర్చిపోయి, కార్యకర్తలను మర్చిపోయి పార్టీలకు పోయి ఈనాడు ఒక పార్టీని విమర్శించి ఆ పార్టీలకు పోయి జాయిన్ అయితే ఈనాడు రాజకీయ విలువలు ఏం కాపాడుతున్నారు నాయకులు? ప్రజలు ఓటేసిన ఓటుకి మీరు ఏం విలువలు ఇస్తున్నారు? సో ఖచ్చితంగా ఈ విధమైనటువంటి పరిణామాలు ముందుకు తీసుకురావాలి. ప్రజలు కూడా ప్రశ్నించాలి. రాజకీయాల నుంచి ఇటువంటి రాజకీయ నాయకులు తొలగించుకోవాలి. ఏం ఎథిక్స్ ఉండయి, రూల్స్ ఉండయి, రెగ్యులేషన్స్ ఉంటాయి. ఈ పార్టీలకి వెళ్ళి ఆ పార్టీలు, ఆ పార్టీలకి వెళ్ళి ఈ పార్టీల కార్యకర్తలు ఎవరో ప్రజలు ఓట్లు వేసిన వాళ్ళు ఎటు పోతే ఇటన్న పోని, కానీ స్వార్థ రాజకీయం, నేను మంచిగా ఉండాలనేటటువంటి రాజకీయ నాయకులు దొంగలు, ఇష్టం వచ్చినట్టు దుంకుడు, అవినీతి కార్యక్రమాలు చేపట్టడు ఆస్తులు కాపాడుకోనికి. సో ఖచ్చితంగా వీటిని మనం తిరస్కరించాలి. ఇటువంటి నాయకులని రాజకీయ ప్రవేశం చేయకుండా ప్రజలే బుద్ధి చెప్పాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల కేసులో మరో కీలక పరిణామం జరిగింది. గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును కొట్టివేయాలన్న అసెంబ్లీ సెక్రటరీ అభ్యర్థనను హైకోర్టు డివిజన్ బెంచ్ తిరస్కరించింది. స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. ఈ విషయంపై ఈ నెల 24న వాదనలు వింటామని తెలిపింది. బీఆర్ఎస్ పార్టీ తరఫున విజయం సాధించి అధికార కాంగ్రెస్ లోకి వెళ్లిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సహా ఇతరులు కూడా కేసు పెట్టడం జరిగింది. సో ఖచ్చితంగా ఈనాడు బీఆర్ఎస్ పార్టీలకు కూడా గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పోయినారు, వేరే ఎమ్మెల్యేలను గుంజుకున్నారు. సో ఇది జరగకుండా దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి. కోర్టు కూడా గట్టిగా సవాల్ చేసి దీనాడు రాజకీయంలో చేసుకున్నటువంటి పరిణామాలకి ఫుల్ స్టాప్ పెట్టి రాజకీయ నాయకులకు బుద్ధి చెప్పే విధంగా చేయాలని చెప్పేసి కోరుతున్నాం. కార్పొరేట్ చేతిలో ప్రభుత్వాలు కీలుబొమ్మేనా? తల్లిదండ్రులు బలహీనతలే కార్పొరేట్ కాలేజీల ఇన్వెస్ట్మెంటా? కార్పొరేట్ విద్యా వ్యవస్థను ప్రభుత్వాలే పెంచి పెద్ద చేశాయి. ఖచ్చితంగా ఇది ఈనాడు కార్పొరేట్ విద్యా వ్యవస్థలను ప్రభుత్వాలే పెంచి పెద్ద చేసినాయి. వాస్తవం ఇది ప్రజలారా, ఇది వాస్తవము. ఈనాడు నిర్వీర్యం చేసినారు గురుకుల పాఠశాలలు, ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ బడులని నిర్వీర్యం చేసింది ప్రభుత్వాలే. ప్రభుత్వ బడులలో రాజకీయ నాయకుల పిల్లలను చదివియాలి, అప్పుడు డెవలప్మెంట్ అవుతుంది విద్యా వ్యవస్థ. రాజకీయంలో ఉన్నటువంటి నాయకుల పిల్లలను ప్రభుత్వ వైద్యశాలల్లో చేర్పించి చికిత్సలు అందిస్తే అప్పుడు ప్రభుత్వ హాస్పిటళ్లు ఖచ్చితంగా మెరుగుపడతాయి. ఈనాడు ప్రభుత్వాల్లో పనిచేసుకుంటూ ప్రజలు ఇచ్చినటువంటి ప్రభుత్వంలో గద్దెలనెక్కి ప్రభుత్వ హాస్పిటల్, ప్రభుత్వ బడులు పట్టించుకోలేటువంటి రాజకీయ నాయకులను మనం చూస్తా ఉన్నాము. ప్రైవేట్ విద్యా సంస్థలకి కొమ్ము కాసేది ఈ రాజకీయ నాయకులు. వాళ్ళు ఇచ్చేటటువంటి మామూలు కమిషన్లకి అలవాటు పడి నిర్వీర్యం చేసినారు ప్రభుత్వ బడులని, ప్రభుత్వ కాలేజీలని. ఇది వాస్తవం. సామాన్యుడికి చట్టాలు వర్తిస్తాయి కానీ ధనవంతులకు వర్తించవా? డియర్ గవర్నమెంట్, ఒకసారి సామాన్యుల అర్థనాదాలు మొర ఆలకించు. ఖచ్చితంగా ఈనాడు ఎన్ని స్కీములు తెచ్చినా కోట్ల రూపాయలు పైలట్ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ చేస్తాం, ఇడ్ డెవలప్మెంట్ చేస్తారు, కానీ ప్రభుత్వ బడులను ఎందుకు డెవలప్మెంట్ చేస్తలేరు? ప్రతి గ్రామాలలో చదువుకునేటువంటి విద్యార్థులు తల్లిదండ్రులకు భారంగా మారింది. ఏది కార్పొరేట్ స్కూళ్ళకు పంపించాలంటే అప్పులు చేస్తున్నారు, అప్పులు చేసి చదివిస్తున్నారు. గ్రామాలలో స్కూళ్ళు చక్కగా లేక వేరే బస్సులు ఎక్కించి చదివియాలని చెప్పేసి అంత పట్టుదలతోనే తల్లిదండ్రులు కష్టపడి అప్పులు చేసో ఏదో ఒకటి చేసి ఈనాడు ప్రైవేట్ స్కూళ్ళకు పంపిస్తున్నారు.
ఊర్లలో స్కూల్ అని ఇచ్చిపెట్టి ప్రైవేట్ స్కూళ్ళకి పంపిస్తున్నారు. ఒకసారి చూడండి ఎట్లున్న ప్రభుత్వ బడులు ఎట్లున్నాయి. గ్రామీణ ప్రాంతాలల్లో టీచర్లు గతి లేరు, బాత్రూంలు గట్టి ఉండే, నీళ్లు ఉండే, చెట్ల కింద కూసబెట్టి చదివిపిస్తుంటారు. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా నిరుపేదల పరిస్థితి కూడా మారతలేదు. చదువులు భవిష్యత్తు మాత్రం కొనుక్కోవాల్సి వస్తుంది. లక్షల రూపాయలు పెట్టి చదువుకుంటలేరు, చదువు కొనుక్కుంటున్నారు. కేటీఆర్ ను వదలని కొండా సురేఖ. కేసీఆర్ కనిపించకపోవడంలో కేటీఆర్ పాత్ర. ఫామ్ హౌస్ లో ఏమైనా చేశాడేమోనని అనుమానం. ప్రజలు పోలీస్ స్టేషన్ కి వెళ్లి కేసు పెట్టాలని సూచన. మరోమారు ఘాటు విమర్శలు చేసిన మంత్రి సురేఖ. బారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పై మంత్రి కొండా సురేఖ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. గజ్వేల్ పర్యటన సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. సోషల్ మీడియాను అడ్డం పెట్టుకుని తమపై పిచ్చి రాతలు రాస్తున్నారని మండిపడ్డారు. 9 హామీలు అమలు చేస్తే 10వ హామీ ఎందుకు ఇవ్వలేదని కేటీఆర్ ప్రశ్నిస్తున్నారు. పదవి కాంక్షతో కేసీఆర్ ని కేటీఆర్ ఏదో చేశారన్న ప్రచారం జరుగుతుంది. కేటీఆర్ సీఎం అనుకుని పిచ్చి నిర్ణయాలు తీసుకున్నారు. బారాస ఓడిపోవడానికి ప్రధాన కారణం ఆయనే. బడ్జెట్ రోజు అసెంబ్లీకి వచ్చిన కేసీఆర్ మళ్ళీ కనిపించలేదు. ఫామ్ హౌస్ లో ఏం చేస్తున్నారో తెలియదు. గజ్వేల్లో కేసీఆర్ కనిపించడం లేదని పోలీస్ స్టేషన్ లో కేసులు పెట్టమని కొండా సురేఖ. మొన్న దాకానేమో హీరోయిన్ల మీద విమర్శలు చేయడం, మళ్ళా తప్పైందని చెప్పి ఒప్పుకోవడము అది నడిచింది. ఇప్పుడేమో మళ్ళా కేసీఆర్ కనబడటలేదు, కేటీఆర్ ఏమన్నా చేసిండా అన్నట్టుగా మరి కొండా సురేఖ చెప్తుంది. మరి అది ఏంది ఏం కథనో ఏమో కానీ దయచేసి ఈ విధమైనటువంటి ప్రచారాలు మానేసుకొని ప్రజా ప్రయోజనాల దృష్ట్యా చేపట్టాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అనవసరమైనటువంటి వార్తల్లోకి ఎక్కి ప్రజలని పిచ్చోళ్ళని చేయడానికి తయారవుతున్నారు. కొన్ని విమర్శలు దారి తీసుకుంటా, పంచాలు పెట్టుకుంటా ఉన్నది సరిపోక కొత్త ఎదుగుతూ ఉంటారు అనమాట. సనాతన ధర్మం కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధమే. ప్రాయశ్చిత్త దీక్ష చేపడితే కూడా అవహేళన చేస్తారా? తిరుమల అపచారం గురించి మాట్లాడితే పట్టించుకోరా? హిందువులు అంతా ఐక్యం కావాల్సిన సమయం ఇది. తిరుపతి వారాహి సభలో పవన్ కళ్యాణ్ ఆవేశపూరిత ప్రసంగం. ఏదైతే ప్రాయశ్చిత్త దీక్షలో భాగంగా మరి పవన్ కళ్యాణ్ గారి మీద అట్లా దీక్షలు చేసినా కానీ విమర్శలు. ఈనాడు హిందూ సంఘాలంతా చైతన్యవంతం కావాలి, హిందువులంతా ఐక్యం కావాలి, మన భక్తి భావన, మన హిందూ సాంప్రదాయాలను కాపాడుకోవాలి. ఈనాడు ఎవరో వచ్చి దాన్ని చెడగొడతా ఉంటే మనం ఇంకా కళ్ళు తెరిచి చూసుకుంటూ ఉంటే ఏమాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు. సో హిందూ ప్రజలందరూ ఏకం కావాలి. మన దైవ భావాన్ని, మన దైవత్వాన్ని, మన హిందూ సాంప్రదాయాలని కాపాడుకోవాలన్నట్టుగా పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. మహిమాన్విత మహాశక్తి ఆలయం ఘనంగా ఆరంభమైన శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు. తొలి రోజు బాలా త్రిపుర సుందరి అవతారంలో అమ్మవారు. ఆఖరి రోజు భవానీ దీక్ష చేపట్టేందుకు క్యూ కట్టిన భక్తులు. అమ్మవారి సేవలో కేంద్ర మంత్రి బండి సంజయ్. నిత్యం వేలాది మంది దర్శించుకునేలా ఏర్పాట్లు. కరీంనగర్ మహాశక్తి ఆలయంలో భక్తుల సందడి. పోలీసుల నిర్లక్ష్యం. 3 సీఐలు 13 మంది ఎస్ఐలపై వేటు. ఐజీపీ సత్యనారాయణ ఉత్తర్వులు. వికారాబాద్ టౌన్ ఇన్స్పెక్టర్ సస్పెండ్. కొంతమంది విఆర్ మరికొందరి మందిపై బదిలీ వేటు. ఇసుక అక్రమ రవాణాలో విఫలమయ్యారని చర్యలు. నెక్స్ట్ పీడిఎస్ బియ్యం అక్రమ రవాణాపై నజర్. ఖచ్చితంగా ఈనాడు కొంతమంది పోలీస్ అధికారులు అవినీతి కార్యక్రమాలకి రాజకీయ నాయకుల ఇచ్చేటటువంటి డబ్బులకి బానిసలై వాళ్ళు చెప్పినట్టుగా చేయడం జరుగుతుంది. అవినీతి పోలీసులు ఇసోంటో ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మీరు మీడియా ముఖంగా చెప్పండి. ఇసుక అక్రమ రవాణా, ఇసుక దందాలు, ఇల్లీగల్ దందాలు ఏదైనా పోలీసులు సపోర్ట్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా వారి మీద చర్యలు తీసుకునే విధంగా చేపట్టాలని చెప్పేసి ప్రజలే ముందుకు రావాలి. ఈనాడు గ్రామీణ ప్రాంతాలలో బెల్ట్ షాపులు ఉన్నాయి. మామూలు మత్తులలో యువత మునిగిపోతుంటే ఈనాడు అక్కడ ఎక్సైజ్ శాఖ వాళ్ళు కానీ, పోలీస్ శాఖ వాళ్ళు కానీ మరి ఏ విధంగా పట్టించుకుంటారు? ఆ యూత్ని కాపాడే బాధ్యత పోలీసుల పైన ఉందా లేదా అని చెప్పేసి అడుగుతున్నాం. వచ్చుడు మామూలు తీసుకున్నాడు వెళ్ళిపోడు. ఈనాడు ఎన్నో బెల్ట్ షాపులు తెలంగాణ రాష్ట్రంలో గ్రామానికో 4-5 బెల్ట్ షాపులు, గ్రామానికో 4-5 బెల్ట్ షాపులు, ప్రతి తండాలో 4-5 బెల్ట్ షాపులు ఉంటాయి. సో ఖచ్చితంగా పోలీస్ వ్యవస్థ వీటి మీద ఫోకస్ పెట్టి ఈ బెల్ట్ షాపులు నిర్మూలించాలి. రేవంత్ రెడ్డి గారేమో ఈ గోవాలో గుట్కాలు బ్యాన్ చేసినారు, నికోటిన్ పదార్థాలు ఉన్నాయి, హానికరంగా ఉందని. ఎక్కడ చూసినా పాన్ షాప్లలో, దుకాణాలలో చూసినా ఈ గోవాలో గుట్కాల దందా నడుస్తుంది ఇల్లీగల్ గా. సో దీనిపైన కూడా పోలీస్ వ్యవస్థ చర్యలు తీసుకోవాలి. ఇటువంటి అవినీతి పోలీసుల వల్ల ప్రజల్లో పోలీసు వ్యవస్థ మీద నమ్మకం పోతుంది. సో ఖచ్చితంగా పోలీసులు తప్పు చేసినా కానీ శిక్షకు అర్హులే. ప్రతి ఒక్కరికి చట్టాలు వర్తిస్తే ప్రజలారా. పోలీసులు ఏమన్నా తప్పుగా వివరించినా మీరు కంప్లైంట్ చేయొచ్చు. మీడియా సభముఖంగా మీరు సోషల్ మీడియాలో తెలియజేయొచ్చు. సో ఇది ప్రజలారా మనం చూస్తున్నాం ఈరోజు ఆదాబ్ హైదరాబాద్ తెలుగు దినపత్రికలోని మెయిన్ పేజ్ ఎడిషన్లోని సామాజిక, రాజకీయ, ప్రజా విశేషాలు. అందరికీ నమస్తే.